కాంగ్రెస్ పాలనలో ఇక్కడ స్థానికంగా ఉన్న లింగోజిగూడలో అభివృద్ధి ఎట్లుందంటారు? మా కార్పొరేటర్ వచ్చేసి దర్పల్లి రాజశేఖర్ రెడ్డి అన్న గెలిచి 4.5 years అయింది, 3.5 years అయిపోయింది. ఇప్పుడు రానున్న ఎలక్షన్లో మళ్ళీ ఇప్పుడు డెవలప్ అవుతుంది. మున్సిపల్ పర్లేదు, ఒక డివిజన్ అయితే చాలా బ్రహ్మాండంగా అవుతుంది. రోడ్లు కానీ, వాటర్ సిస్టమ్ కానీ, ఇట్లా ఇక్కడ రిజిస్ట్రేషన్ సమస్య ఉంది, ఎమ్మెల్యేకి సంబంధించింది కాబట్టి ఇంకా నెమ్మదిగా అవుతుంది. ఇక్కడ కార్పొరేటర్ విషయంకి వస్తే పర్వాలేదన్న, మంచిగా ఉంది. రోడ్లు, డ్రైనేజ్ సిస్టము ప్రత్యేకంగా అన్న దృష్టి పెట్టి డెవలపింగ్ చేసాను. అంటే ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఇక్కడ లింగోజిగూడ? ముఖ్యంగా వాటర్ సమస్య ఎక్కువ ఉంటుంది అన్న. ముఖ్యంగా వర్షం వస్తే లోతట్టు ప్రాంతం మెయిన్ డివిజన్ హైదరాబాద్లోనే వాటర్ సమస్య అనే డివిజన్ లింగోజిగూడ. అన్న నిర్మూలన చేస్తుండు, ఇంకా పనులు అవుతున్నాయి. సో ప్రభుత్వం తరపున ఇక్కడికి ఎలాంటి పనులు చేస్తే బాగుంటుంది ఆయనకు సపోర్ట్గా? ఆయనకు సపోర్ట్గా ఇట్లా డివిజన్లో ఇట్లా ముంపు ప్రాంతం ముంపు ప్రాంతానికి ఆల్రెడీ నిధులు రిలీజ్ అయినాయి, పనులు స్టార్ట్ చేస్తూ పనులు అవుతున్నాయి అన్న ఆల్రెడీ. సో మీ కార్పొరేటర్కి ఏం చెప్తారు? మా కార్పొరేటర్కి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను, ఎందుకంటే ఒక శ్రీమంతుల్లాగా పనిచేస్తున్నాను. ఈ 1 year నుంచి రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, ఇట్లా ఇండ్లలో అంటే ఇట్లా నార్మల్గా వీధి చెత్త డబ్బాలు ఉంటాయి అన్న, ఎక్కడ చెత్త కుండీ లేకుండా మంచిగా నీట్గా పనిచేస్తున్నాం. సీసీ రోడ్లు వేయడం కానీ, ఇట్లా దోమలు, వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ అన్నీ కానీ మంచిగా చేస్తున్నాను గవర్నమెంట్.